ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి, మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీకు చేసిన మోసానికి తను బ్యాడ్ కర్మ అనేది అనుభవిస్తున్నారా, దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. అండ్ రీడింగ్ అనేది చార్జబుల్. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. సో వీడియోలోకి వెళ్దాము. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి. మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి. ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి అక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో 60 to 70% మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు. సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి. సో కామెంట్ చేసే ముందు ఎవరైతే బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారో, బ్యాడ్ కామెంట్ పెట్టాలనుకునే ముందు ఒకసారి వీడియో అనేది పూర్తిగా విని తర్వాత అయితే పెట్టుకోండి, నష్టమేం లేదు. సో చూద్దాము. మీకు చేసిన మోసానికి మీ పార్ట్నర్, మీకు చేసిన మోసానికి మీ పార్ట్నరు బ్యాడ్ కర్మ అనేది ఇప్పుడు అనుభవిస్తున్నారా? అంటే ప్రజెంట్ వాళ్ళ లైఫ్లో తన సిచ్యువేషన్ అనేది కొంచెం బ్యాడ్గా ఉంది. సో అది మీకు చేసిన కర్మ వల్లనేనా, లేకుంటే వాళ్ళ లైఫ్లో ఇంకేమైనా ఆల్రెడీ భయపడితే తను కొంత బ్యాడ్ కర్మ అనేది తెచ్చుకోవడము ఇలాంటివి ఏమైనా జరిగినాయి అనేది చూద్దాము. ఏస్ ఆఫ్ కప్స్, 3 of swords, 6 of pentacles, 4 of pentacles, Knight of swords, 6 of wands, Six of swords, 5 of wands, Temperance, the Hermit, 5 of swords, Justice, 2 of pentacles, the Empress, so King of Pentacles. సో ప్రజెంట్ తన లైఫ్లో జరిగే బ్యాడ్ కర్మకి, ఏదైతే బ్యాడ్ కర్మ ఉందో, మీ పార్ట్నర్ లైఫ్లో ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో, నిజంగానే బ్యాడ్ కర్మలో వల్ల తన లైఫ్ అనేది బ్యాడ్గా ఉందా, అది మీకు చేసిన మోసం వల్లనే, మీకు చేసిన అన్యాయం వల్లనే తన లైఫ్ అనేది బ్యాడ్గా ఉందా అనేది చూద్దాం మనము. సో కంపల్సరీ మీ పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేశారు అంటే డెఫినెట్గా మీ పార్ట్నర్ మిమ్మల్ని అంటే నమ్మించి మోసం చేశారు. అంటే మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదన్నమాట. వీళ్ళు మోసం చేస్తారు అన్న థాట్ కూడా మీకు రాలేదు. అలాంటి పర్సన్ పాస్ట్లో మీ లైఫ్లో చాలా ప్రేమగా ఉన్నట్టుగా అండ్ చాలా ఎఫెక్షన్గా చూపిస్తూ, అండ్ మీ లైఫ్లో వాళ్ళు వచ్చిన ఇంటెన్షన్ కూడా మోసం చేయడానికి కాదు అన్న విధంగా వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ మెంటాలిటీ కానీ ఉండి, సడన్గా వాళ్ళ లైఫ్ అనేది లైఫ్లో మీ క్యారెక్టర్ ఏంటనేది రివర్స్ చేసేయడము, వాళ్ళు మిమ్మల్ని చాలా హర్ట్ అయ్యే విధంగా మాట్లాడడము, బాధ పెట్టడము, చాలా చాలా గొడవలు పడడము, ఇలాంటివన్నీ చేసి మరి గొడవలు పడి మరీ మీ లైఫ్లోంచి వెళ్ళిపోయారు. ఏదైతే మీరంటే ఇష్టం ఉందని చెప్పి మీ లైఫ్లోకి వచ్చారో, చాలామంది ఏంటంటే మీరు కావాలని వెంటపడి మరి వెంటపడి మరి బ్రతిమిలాడుకుని మరి నెంబర్ ఆఫ్ డేస్ మీ వెనకాల తిరిగి మరి వెంటపడిన మీ పర్సను ప్రెజెంట్ వాళ్ళు మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు. అంటే ఒకప్పుడు మిమ్మల్ని అసలు మీరు లేకపోతే బతకలేము అన్న, మీరు మెసేజ్ ఆర్ కాల్ లేకపోతే ఉండలేమన్న సిచ్యువేషన్లో ఉన్న పర్సను
కావాలని అసలు నువ్వు నాకొద్దు. నువ్వు ఉండడం వల్లే నా లైఫ్ ఇలా అయిపోయింది. నువ్వు లేకుంటే నేను హ్యాపీగా ఉంటాను. అసలు నీ వల్లే నాకు దరిద్రం వచ్చిందన్న విధంగా మాట్లాడడం కానీ, అలా బిహేవ్ చేయడం కానీ, అసలు మీ మాట వింటేనే చిరాకు పడిపోయి అసహించుకుని వెళ్ళడం కానీ జరిగింది. సో, ఇలాంటి పర్సను అంటే మీరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అసలు మీరే ఒక దేవతలాగా చూసిన పర్సను అసలు మీరు నువ్వు నా లైఫ్‌లో వస్తేనే రావడమే నాకొక అదృష్టము. ఏ జన్మలో చేసిన పుణ్యం వల్ల నువ్వు నా లైఫ్‌లోకొచ్చావు అన్న పర్సను, అసలు నువ్వు నా లైఫ్‌లో రావడం వల్లే నా లైఫ్ ఇలా అయిపోయింది. అసలు నువ్వు లేకుంటే నేను ప్రశాంతంగా ఉంటాను. నువ్వు లేకుంటే నేను హ్యాపీగా ఉంటానని చెప్పి మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోవడము. అనేసి మరీ వెళ్ళడము. ఏదో వద్దనుకుని వెళ్ళిపోవడం కాదు. మిమ్మల్ని బ్లేమింగ్ చేసి, మిమ్మల్ని తిట్టి ఏదైతే మీలో ఇష్టమని చెప్పి మీ పార్ట్నర్ మీ లైఫ్‌లోకొచ్చారో, అవే మీలో నచ్చనివి అన్నట్టుగా చూపించి, మిమ్మల్ని చాలా చాలా హర్ట్ చేసే విధంగా మాట్లాడి మరీ, మిమ్మల్ని బాధపెట్టి మరీ వెళ్ళిపోయారు. చాలా గొడవలు జరిగినవి. అంటే చాలా హర్ట్ చేశారు. ఎంతగా అంటే మీరెంత బతిమిలాడుతున్న ప్రతిదాన్ని భూతద్దంలో చూస్తూ ప్రతి దానిలో కూడా నెగెటివ్‌నే తీసుకున్నారనమాట మీ పార్ట్నర్ బ్రేకప్ అవ్వడానికి ముందు. మీరెంత కన్విన్స్ అయ్యి, ఎంత అడ్జస్ట్ చేసుకొని, వాళ్ళ తప్పున్నా మీరే సారీ చెప్పి, మీ తప్పున్నా మీరే సారీ చెప్పుకొని, మీ సైడ్ నుంచి తప్పు లేకపోయినా కూడా సైలెంట్‌గా ఉండిపోయిన సిట్యుయేషన్స్ గూడా ఉన్నాయి. అయినా కూడా గొడవలు పడుతున్నా కూడా, లేదు నాకు ఈ రిలేషన్ కావాలి కాబట్టే నేను అడ్జస్ట్ చేసుకోవడం. మీ తప్పు లేకపోయినా సైలెంట్‌గా ఉండడము, వాళ్ళు తిడుతున్నా సైలెంట్‌గా ఉండడము, ఇలాంటివన్నీ ఫేస్ చేసి అయినా కూడా మీ పార్ట్నరు మీరు ఎంత దిగజారిపోయి ఉన్నా కూడా తన దగ్గర, ఎంత తక్కువై ఉన్నా కూడా, ఈవెన్ బెగ్గింగ్ చేసుకున్నా కూడా మీ పార్ట్నర్ మిమ్మల్ని వద్దనుకుని వదిలేసి వెళ్ళిపోయారు. అది కూడా మోసం చేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే వన్స్ ఒకళ్ళ మీద ప్రేమ కలిగింది అంటే అది చచ్చే వరకు కూడా వాళ్ళ మీద ఆ ప్రేమ ఒకవేళ వాళ్ళ మెంటాలిటీ కానివ్వండి, వాళ్ళ బిహేవియర్ మేబీ వాళ్ళు తప్పు చేసి ఉంటే కనుక ఎంతో కొంత ఒక 90% వరకైనా కూడా అది చేంజ్ అవుతుంది. అలా అని చెప్పి వాళ్ళని హర్ట్ చేసే విధంగా మాట్లాడడం కానీ, వాళ్ళు చెడు కోరుకోవాలి, వాళ్ళు నాశనం అయిపోవాలి అన్న వాళ్ళు ఎలా ఉన్నా ఎలా మనం చేసిన దానికి ఇదవ్వాలి అన్న విధంగా అయితే ఎవ్వరు అనుకోరు. సో, మీరైతే వాళ్ళ కోసము చాలా చాలా పేషెన్స్‌తో వెయిట్ చేశారు. ఎందుకంటే మీరు ఎవరైతే ఉన్నారో మీరు చాలా పేషెన్స్ ఎక్కువున్న పర్సన్. అండ్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో కొంచెం కోపం ఎక్కువున్న పర్సను అండ్ ఎయిర్ ఎలిమెంట్‌కి సంబంధించిన పర్సన్. అంటే ఎక్కువగా ఆవేశం ఎక్కువగా ఉంటుంది. ప్రతి యాక్షన్ తీసుకునే ముందు ఒకసారి ఆలోచించుకుని చేసే మెంటాలిటీ అయితే లేదు మీ పార్ట్నర్‌కి. ఏందంటే ప్రతీదీ కూడా క్విక్‌గా జరిగిపోవాలి అంటే ముందు పని చేసేసినాక తర్వాత ఆలోచించే పర్సన్ అనమాట. బట్ ఆ పని కరెక్టా లేదా అనేది కానీ, ఆ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో తన టంగ్ ఏదైతే ఉందో, తన వర్డ్స్ కానివ్వండి, తన టంగ్ కానివ్వండి, ఎప్పుడూ కూడా తన కంట్రోల్‌లో ఉండదు. ముఖ్యంగా మీ విషయంలో అస్సలు ఉండదు. ఎందుకంటే మీరు వాళ్ళకి ఏమన్నా గూడా పడుంటారు అన్న నమ్మకం అన్నమాట. అందువల్ల మీ పార్ట్నరు మీరు బ్రేకప్ అవ్వడానికి ముందు నంబర్ ఆఫ్ వర్డ్స్, రాంగ్ వర్డ్స్ అనేసి ఈవెన్ సారీ గూడా చెప్పకుండా, ఇంకా ఎందుకంటే సారీ చెప్పాల్సిన అవసరం ఏముంది? తప్పు మీరు చేసినా, వాళ్ళు చేసినా మీరే వాళ్ళు కావాలని కోరుకొని వెళ్తారు గదా! సో, సారీ చెప్పాల్సిన అవసరం ఏముంది? సారీ చెప్పడం వల్ల వాళ్ళ తప్పు చేసినా కూడా ఒక వన్స్ ఒకళ్ళు మనం తప్పు చేశాము అంటే ఆ తప్పు చేశామని తెలిసినాకైనా ఎయిదర్ క్షమాపణ చెప్పుకోవడం వలన ఆ కర్మ ఏదైతే ఉందో అది క్లియర్ అవుతుంది. బట్ మీ పార్ట్నర్ అలాంటి పర్సన్ గాదు. మీ పార్ట్నర్ ఏందంటే తప్పు చేశారని తెలిసినా, తప్పు జరిగినా కూడా నేనెందుకు చెప్పాలి? చెప్పడం వల్ల వీళ్ళ దగ్గర ఎందుకు తక్కువైపోతాను అన్న ఫీలింగ్ అనమాట. ఆ ఇగో అండ్ యాటిట్యూడ్ వల్లే వీళ్ళ లైఫ్ అంతా కూడా వీళ్ళకి నెగెటివ్‌గానే జరుగుతూ ఉంది. అది మీ విషయంలో అని కాదు. బట్ మీ విషయంలో ఇంకొంచెం ఎక్కువ ఉంటదనమాట. ఎందుకంటే మీరు వాళ్ళని రివర్స్‌లో ఏమి అనరు. నెగెటివ్‌గా థింక్ చేయరు వాళ్ళ గురించి. అండ్ వద్దనుకొని వెళ్ళడం గాని, వాళ్ళు చేసినవన్నీ కూడా నెగెటివ్‌గా మీరెప్పుడు ఆలోచించరు కాబట్టి, ఏదో వాళ్ళు చేసిన తప్పని మీకు తెలిసినా కూడా, మీరెప్పుడు వాళ్ళు పాజిటివ్‌గా ఉండాలి, మంచిగా ఉండాలి, వాళ్ళు నాతో మారి రావాలి అన్న విధంగానే ఉన్నారు. ఎందుకంటే, ఈ రిలేషన్‌షిప్‌లో మీరు రావడం అనేది మీ హ్యాండ్స్‌లో లేదు. అలాగే వెళ్ళాలని కూడా మీరు కోరుకోలేదు. బట్ వెళ్ళిపోయారు వాళ్ళు. సో,
చాలా చాలా బాధ పెట్టారు కూడా. ఎందుకంటే మీ పార్ట్నర్‌కి అంటే మీరు మీ పార్ట్నర్ లేకపోయినా మీ లైఫ్‌లో హ్యాపీగా బతికేయొచ్చు. మీ పార్ట్నర్ రాకముందు కూడా మీ లైఫ్‌లో ఏ లోటు లేదు. ఇది నాకు లేదు అన్న ఫీలింగ్ అనేది మీకు లేదు. మేబీ మీ లైఫ్‌లో ఒక ప్రేమ, ఎఫెక్షన్ అనేది లేకపోవచ్చు. బట్ మిగిలినవన్నీ కూడా మీ లైఫ్‌లో అన్ని రకాలుగా ఉన్నాయి. బట్ మీ పార్ట్నర్ వచ్చినాకేంటంటే అది చూపించిన కొంచెం ప్రేమలోనే మీరు ఏదైనా కూడా ఆహ్ చాలా ఎక్కువగా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోరు. చిన్న చిన్న హ్యాపీనెస్‌లోనే ఒక మెసేజ్ చేస్తే వెంటనే రిప్లై వస్తే దానికి హ్యాపీగా ఫీల్ అవ్వడము. లేకుంటే మీరేదైనా అడిగితే అది చేసినప్పుడు చిన్న చిన్న గిఫ్ట్స్ రూపంలో ఇచ్చినప్పుడు వాటికే ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అయ్యే పర్సన్ మీరు. ఎందుకంటే మీరు ఎక్కువగా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడము, నాకు చాలా ఆస్తి ఉండాలి, నాకు మంచి జాబ్ ఉండాలి, లగ్జరీ లైఫ్‌లో అవ్వాలి, మెటీరియలిస్టిక్ లైఫ్‌కి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే పర్సన్ కాదు. ఎవరైతే ఉన్నారో రీడింగ్ చూసేవాళ్ళు డెఫినిట్‌గా మీరు మనుషులకి, మానవత్వానికి అండ్ నేచర్‌కి ఎక్కువగా కనెక్ట్ అయ్యే పర్సన్స్. సో, మీరేందంటే ఉన్న దాంట్లోనే సాటిస్ఫై అయ్యే పర్సనే తప్ప, లేని దాని కోసం ఆరాటపోయే పర్సన్స్ కాదనమాట. సో, మీరలాంటి పర్సన్‌ని ఈరోజు ఈరోజు ఎలాంటి సిట్యుయేషన్‌లో మీ పార్ట్నర్ మీకుంచారంటే, అసలు ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. ఒకప్పుడు మీరెలా ఉన్నారు? ఎదర్ మీరు చూడడానికి కూడా మంచిగా బ్యూటిఫుల్‌గా, హ్యాండ్సమ్‌గా ఉండే పర్సన్సే అమ్మాయిలైనా, అబ్బాయిలైనా. బట్ మీ పార్ట్నర్ మీ లైఫ్‌లోకొచ్చినాక, మీ లైఫ్‌లో మీ లైఫ్ చేంజ్ అయిపోయింది. మీ ఫేసు, మీ బాడీ స్ట్రక్చర్ కానివ్వండి, ఇవన్నీ చేంజ్ అయిపోయినాయి. ఒకప్పుడు నవ్వుతూ ఉండే మీరు, ఇప్పుడు ఆ నవ్వనేది కూడా కనిపించని విధంగా అయిపోయింది. అలాంటి పర్సను అలా చేసేసారు మీ పార్ట్నర్. సో, కావాలని చేశారు, కావాలని మీ లైఫ్‌లోకొచ్చారు. మరి వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది? డెఫినెట్‌గా వాళ్ళ లైఫ్ ఏంటంటే, మీరనుకున్నంత మంచిగా అయితే లేదనమాట. వాళ్ళ లైఫ్‌లో కూడా వాళ్ళ స్ట్రక్ పొజిషన్‌లోనే ఉన్నారు. బట్ ప్రెజెంట్ వాళ్ళ లైఫ్‌లో స్ట్రక్ పొజిషన్‌లోనే ఉండడమే కాకుండా, వాళ్ళ లైఫ్‌లో కూడా ఎవరి సపోర్ట్ అనేది లేదు. అంటే ఒకప్పుడు ఏదైనా కావాలంటే వాళ్ళ ఎగోని యాటిట్యూడ్ చూపించుకొని వాళ్ళ చుట్టూ ఆహ్, వీళ్ళ చుట్టూ ఉండే పర్సన్స్ కూడా ఎలా ఉంటారంటే వీళ్ళని ఎప్పుడు కూడా పొగిడే వీళ్ళు తప్పు చేసినా కూడా వాళ్ళే కరెక్ట్ అన్నట్టుగా ఉండే పర్సన్స్ మాత్రమే ఉంటారు. అలాంటి వాళ్ళని వీళ్ళు ఎప్పుడూ కూడా పక్కన పెట్టుకుంటూ ఉంటారనమాట. ఎందుకంటే మోరల్ సపోర్ట్ కోసం. ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడు కూడా నేను తప్పు చేయలేదు, తప్పు చేసినా కూడా లేదు నువ్వు కరెక్ట్‌గానే ఉన్నావన్న ఎనకాల నుంచి ఫాల్స్ సపోర్ట్ ఉండే వాళ్ళే కావాలనమాట. సో, ప్రెజెంట్ చాలా స్టక్ పొజిషన్‌లో ఉన్నారు. ఓ నాట్ ఓన్లీ ఫైనాన్షియల్‌గా, హెల్త్ పరంగా స్ట్రక్ పొజిషన్‌లో ఉన్నారు. అండ్ రిలేషన్‌షిప్ పరంగా స్ట్రక్ పొజిషన్‌లో ఉన్నారు. ఫ్యామిలీ పరంగా కూడా స్ట్రక్ పొజిషన్‌లో ఉన్నారు. వీళ్ళు లైఫ్ ఇలా ఉండడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ మీరు అంటే వీళ్ళు మీకు చేసిన కర్మకి వీళ్ళు మరి అంత ఓన్లీ స్టక్ పొజిషన్‌లోనే ఉన్నారా? మరి వీళ్ళు అంత సఫర్ అవ్వడం లేదు. మేము ఎంత పెయిన్ అనుభవిస్తున్నాము. మరి వాళ్ళు ఎందుకంత సఫర్ అవ్వట్లేదంటే డెఫినిట్‌గా మీ ప్రేమ వల్ల మాత్రమే. వాళ్ళు మిమ్మల్ని మోసం చేసినా కూడా మీరు వాళ్ళని కావాలనే కోరుకుంటున్నారు. సో, వాళ్ళు మంచిగా ఉండాలనే కోరుకుంటున్నారు. ఎప్పుడు కూడా వాళ్ళు నాశనం అయిపోవాలి, వాళ్ళని తిడుతూనో, వాళ్ళని బ్లేమింగ్ చేస్తూనే మీరెప్పుడూ కూడా ఇప్పటికి కూడా ఆలోచించట్లేదు. సో, దానివల్ల మాత్రమే వాళ్ళ లైఫ్ అనేది స్ట్రక్ పొజిషన్‌లో ఉంది. బట్ వాళ్ళు రియలైజ్ అవ్వాలంటే డెఫినిట్‌గా వాళ్ళ లైఫ్‌లో మళ్ళీ వాళ్ళు మీ దగ్గరికి తిరిగి రావాలంటే వాళ్ళ లైఫ్ అనేది ఇంకా నెక్స్ట్ కమింగ్ డేస్‌లో తప్పకుండా వాళ్ళ లైఫ్ అనేది కంప్లీట్‌గా చేంజ్ అవ్వాలి. అయితే మాత్రమే వాళ్ళు మీ లైఫ్‌లోంచి మీ వాల్యూ తెలుసుకోవడం అయితే జరుగుతుంది. ప్రెజెంట్ అయితే వాళ్ళ ఎమోషన్స్‌ని కానీ అంటే హ్మ్, మీకు చేసిన మోసానికి వాళ్ళ లైఫ్‌లో చాలా వరకు ఒక 50% వరకు మాత్రమే వాళ్ళ కర్మ అనేది అనుభవిస్తున్నారు. బ్యాడ్ కర్మ అనేది ప్రెజెంట్ అయితే. బట్ వాళ్ళేంటంటే వాళ్ళ లైఫ్‌లో ఇలాంటి సిట్యుయేషన్ రావడానికి ఉన్న కారణాలు కూడా వెతుక్కుంటున్నారు. సో, దానివల్ల ఏందంటే వాళ్ళు బ్యాలెన్సింగ్ చేసుకుంటున్నారు. ఎవరితోన్నా మాట్లాడేటప్పుడు ఇప్పుడు సిట్యుయేషన్ బ్యాడ్‌గా ఉంది కాబట్టి ఎవరితో పడితే ఎలా పడితే అలా మాట్లాడకూడదు. ప్రెజెంట్ అసలు నా టంగ్ వల్లే, నా వర్డ్స్ వల్లనే, నా ఆవేశం వల్ల మాత్రమే నేను ఇలాంటి పొజిషన్‌లో ఉన్నాను అన్న రియలైజేషన్ అయితే వచ్చింది మీ పార్ట్నర్‌కి. సో, దానివల్ల ఏందంటే వాళ్ళ కోపాన్ని కానీ,
బాధని కానీ భయాన్ని కానీ బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. కోపం వచ్చినా కూడా ఠక్కుమని అనేసి ఏదో ఒకటి అనేసి గొడవలు పడిపోవడము, బ్లేమింగ్ చేసేయడం ఇలాంటివి చేయకుండా కోపం వచ్చినా కూడా ఒక 1 మినిట్ కామ్‌గా ఉండడానికి ట్రై చేస్తున్నారు. ఎదుటి వాళ్ళు బాగా ట్రిగ్గర్ చేసుంటేనే తప్ప అగ్రెసివ్‌నెస్ అనేది బయటకి వస్తుంది తప్ప బ్యాలెన్సింగ్ చేసుకోవడానికి మాత్రమే ట్రై చేస్తున్నారు. ఎందుకు అలా ట్రై చేస్తున్నారంటే వాళ్ళ లైఫ్‌లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ అవి ఏంటంటే మీ పార్ట్నరు ఎప్పుడు కూడా తన లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూ ఉండాలి. ప్రశాంతంగా ఉండాలి. అండ్ ఎప్పుడు కూడా లైఫు తనకి నచ్చినట్టు ఉండాలి అనుకునే మెంటాలిటీ ఉన్న పర్సన్. బట్ మీ పార్ట్నర్ లైఫ్ ఇప్పుడు ఎలా అయ్యిందంటే ఎటు కదలలేని సిట్యుయేషన్ అయిపోయిందనమాట. సో, మీకు చేసిన అన్యాయానికి డెఫినిట్‌గా వాళ్ళకి మీకు మీ విషయంలో న్యాయం చేయలేదు. ఎందుకంటే తప్పు చేస్తే తిట్టడం, అనడము, బ్లేమింగ్ చేయడం ఒక వ్యక్తయితే, తప్పు చెయ్యకుండా చెయ్యని తప్పును కూడా బలవంతంగా రుద్దడము, అనవసరంగా అనేసి ఈ రిలేషన్‌షిప్‌లో ఎట్లైనా బయటికెళ్ళిపోవాలన్న విధంగా ఆలోచించి వెళ్ళిపోవడము, బ్లేమింగ్ చేయడం అనేది కరెక్ట్ కాదు గదా! సో, ఆ తప్పనేది మీకైతే డెఫినిట్‌గా అన్యాయం చేశారు గూడా. బట్ మీ పార్ట్నర్ ప్రెజెంట్ అయితే ఎవరి దగ్గర నుంచైనా మనీ హెల్ప్ అనేది కావాలనైతే మనీ హెల్ప్ గురించయితే బాగా వెయిట్ చేస్తున్నారు. మేబీ ఎయిదర్ వాళ్ళ లైఫ్‌లో ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుండొచ్చు. లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి, వాళ్ళ లైఫ్ పార్ట్నర్‌కి కానీ ఎవరికైనా గూడా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ రావడము, దాని పరంగా ఫైనాన్షియల్‌గా రావడము, లేదా వీళ్ళు ఏదైనా సమస్యల్లో ఇరుక్కుని ఫైనాన్షియల్‌గా హెల్ప్ కోసం అయితే బాగా ఎదురు చూస్తున్నారు. ఒకప్పుడు వాళ్ళకేదైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే ఎప్పుడు మీరు రెడీగా ఉన్నారు. వాళ్ళు మళ్ళీ ఇస్తామని చెప్పినా, ఇవ్వమని చెప్పినా, ఎలా ఉన్నా కూడా మీరెప్పుడు సపోర్ట్ చేశారు. బట్ వాళ్ళెప్పుడూ కూడా ఆ కృతజ్ఞత ఉంచుకోలేదు. ఆ గ్రాటిట్యూడ్ అయితే ఎవ్వరికైతే అది మన లైఫ్‌లో ఎవరికైనా మనం ఒక చిన్న హెల్ప్ చేస్తే ఈవెన్ వాటర్ అనేది ఎవరైనా మన దగ్గరికి వచ్చి వాటర్ హెల్ప్ అడిగినా కూడా మనం వాటర్ ఇచ్చినా కూడా ఆ వాటర్ ఇచ్చిన వాళ్ళు ఆ కృతజ్ఞత అనేది చూపించుకోవాలి. అది చిన్న హెల్ప్ కానివ్వండి, పెద్ద హెల్ప్ కానివ్వండి. దాహముగా ఉన్న టైంలో మనకి ఒక గ్లాస్ వాటర్ ఇచ్చినా కూడా అదొక హెల్ప్ కిందనే. ఆ టైంలో ఆ వాటర్ దొరకకపోతే ఇంకొంచెం సేపుకి డీహైడ్రేషన్ అయిపోయి వీక్ అయిపోయే ఛాన్స్ ఉంది. సో, ఎప్పుడు కూడా హెల్ప్ చిన్నదవ్వనివ్వండి, పెద్దదవ్వనివ్వండి, అది మనకన్నా చిన్నవాళ్ళు అవ్వనివ్వండి, పెద్దవాళ్ళు అవ్వనివ్వండి. బట్ ఎప్పుడు కూడా ఆ గ్రాటిట్యూడ్ అనేది, కృతజ్ఞత భావం అనేది ఎప్పుడూ ఉండాలి మనము ఎవరి దగ్గరైనా కూడా. సో, మీ పార్ట్నర్‌కి మీరు వాళ్ళ విషయంలో చాలా సార్లు చాలా హెల్ప్ చేశారు. అంటే వాళ్ళు అడగకుండా కూడా చేసినవి ఉన్నాయన్నమాట. అయినా కూడా ఎప్పుడు మీ విషయంలో ఆ గ్రాటిట్యూడ్, కృతజ్ఞత భావం అనేది లేకపోగా ఇంకా మిమ్మల్నే వాటిని కూడా బ్లేమింగ్ చేసే విధంగా చేశారు. సో, ప్రెజెంట్ అయితే మీ పార్ట్నరు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. బట్ వాళ్ళ లైఫ్‌లో ఎందుకు ఇలాంటి లైఫ్ అనుభవిస్తున్నాను అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. బట్ అట్లా అని చెప్పి రోడ్డు మీద పడిపోయి, వాళ్ళు హాస్పిటలైజ్ అయిపోయి, వాళ్ళు ప్రశాంతత అయితే లేదు. బట్ మరీ అధ్వానంగా ఉండి 100% బ్యాడ్ కర్మ అయితే అనుభవించట్లేదు. ఒక 50% వరకు అయితే బ్యాడ్ కర్మ అనేది అనుభవిస్తున్నారు. ఆ రిమైనింగ్ 50% వల్ల ఓన్లీ మీ బ్లెస్సింగ్స్ వల్ల మాత్రమే తన లైఫ్ అనేది ఆ విధంగా ఉంది. అండ్ ఇప్పుడిప్పుడే కొంచెము మీరు కూడా హీల్ అవుతున్నారనమాట. తన తన థాట్స్‌లో నుంచి, తన మెంటాలిటీలో నుంచి కంప్లీట్‌గా ఎడిక్ట్ అయిపోయిన మీరు ఇప్పుడిప్పుడే కొంచెము బయట ప్రపంచంలోకి రావడము, మీ గురించి మీరు ఆలోచించుకోవడము, ఆ పెయిన్‌లో నుంచి కొంచెం హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. సో, ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది. సో, ఎవరికైతే రెసొనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లెయిమ్ చేసుకోండి. గ్రాటిట్యూడ్ అండ్ థాంక్ యూ యూనివర్స్ అని. సో, ఇది నా వీడియో. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.